ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇస్తలేరు, గౌరవం ఇస్తలేరు ప్రభుత్వ కార్యక్రమాలల్లో. అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతుల చిత్తుగా ఓడిపోయినరో వారికి ప్రోటోకాల్, ప్రజాబలంతో గెలిచిన వాళ్ళకి ప్రోటోకాల్ లేదు. ఇదేనా మీ ప్రజాపాలన? దీన్నంతా ప్రేక్షక పాత్ర వహించుకుంటూ మీది నుంచి వాళ్ళ కొమ్ము కాస్తున్న పోలీసు యంత్రాంగం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కిలామైసమ్మ దగ్గర బోనాల చెక్కులు వంచడానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వారితో వచ్చిన అనుచరులను లోపలికి పోనీయలే. లోపల చూస్తే కేఎల్ఆర్ చిత్తుగా ఓడిపోయిన మహేశ్వరం ప్రజల చేతిలో ఓడిపోయిన అభ్యర్థి. ఆయనకేం పని లోపల? ఆయనతో వచ్చిన మొత్తం అనుచరులు. ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యే గారికి అక్కడ లేదు, గౌరవం లేదు. ఇదేనా? కేఎల్ఆర్, ఏదైనా ఉంటే నీ రౌడీ రాజకీయం ఇక్కడ నడవదు, తెలంగాణలో నడవదు, మహేశ్వరం నియోజకవర్గంలో అసలే నడవదు. అసలు మహేశ్వరం నియోజకవర్గంలో నీ బలం ఎంత, నీదెంతనో ఓట్ల రూపంలో ప్రజలు చెప్పిండ్రు. అసలు నీకు సంబంధమే లేదు మహేశ్వరంతో. ఇంతకుముందు కూడా జరిగినాయి. మళ్ళీ ఇదే పరిణామాలు ఇదే రిపీట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మా బీఆర్ఎస్ లీడర్ల నుంచి, కార్యకర్తల నుంచి చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్ వార్నింగ్ నిజంగా. ఎందుకంటే నీ రౌడీ రాజకీయం మహేశ్వరంలో నడవదు. సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజాబలంతో గెలిచిన వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. పోలీసు యంత్రాంగం కూడా చూసుకుంటుండడం కరెక్ట్ కాదు. ప్రజాపాలన అనేది చెప్పుకోవడం కాదు. గెలిచిన వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వకుండా మీరు ఇట్లనే అవమానిస్తే మాత్రం మీకు వచ్చే పరిణామాలు మాత్రం దారుణంగా ఉంటాయి. జై తెలంగాణ.